హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే తెలుగు డబ్బుడ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో టెస్ట్ మూవీ చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే ఫేమస్ క్రికెటర్ కొడుకుని కిడ్నాప్ అయితే చేస్తారు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరి కోసం కిడ్నాప్ చేశారు అనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. సిద్ధార్థ్ గారు, నయనతార గారు, అలాగే మనకు మాధవన్ గారు, వీళ్ళు ముగ్గురు యాక్టింగ్ గాని, ఎమోషనల్స్ గాని నెక్స్ట్ లెవెల్ కుమ్మి అవతల పడేసారని చెప్పుకోవచ్చు భయ్యా. చాలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. లాస్ట్ క్లైమాక్స్‌లో అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా. నాకైతే చాలా బాగా పర్ఫెక్ట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువ నాకైతే ఫస్ట్ 30 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్యా. అలాగే మనకైతే వాళ్ళ క్యారెక్టర్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అనిపించింది. వాళ్ళ బ్యాక్ స్టోరీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా. వాళ్ళు నెగెటివ్ రోల్‌గా మారుతూ ఉంటారనమాట. అసలు ఎందుకు మారారనేసి ఒక మంచి పాయింట్ అయితే చూపెట్టారు భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చింది. నయనతార గాని, అలాగే మనకైతే మాధవన్ గారి వీళ్ళిద్దరి ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ యాక్టింగ్ కూడా చింపేశారు. అలాగే మనకు ప్రొడక్షన్ క్వాలిటీస్ గాని చాలా బాగున్నాయి. ఇవే భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఉండదు సెకండ్ హాఫ్‌లో. అలాగే మనకైతే సెకండ్ హాఫ్‌లో అయితే స్టోరీ అయితే అక్కడే తిరుగుతూ ఉంటుంది భయ్యా. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలు అనిపించదు. అన్నెసెసరీ సీన్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. అలాంటి మూవీస్‌కి కావాల్సింది మెయిన్ టు మెయిన్ మనకి బీజీఎం భయ్యా. బీజీఎం మనకైతే చాలా అంటే చాలా దెబ్బేశారనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు బీజీఎం అయితే. అలాగే మనకైతే ఎండింగ్ కూడా కరెక్ట్‌గా అయితే లేదు భయ్యా. ఏదో మనకైతే సినిమా కంప్లీట్ చేద్దాం అన్నట్టు ఎండింగ్ అయితే పెట్టి పారేశారు. నాకు క్లైమాక్స్ కూడా అంత గొప్పగా అయితే అస్సలు నచ్చలేదు. లాజిక్స్ కూడా ఉండవు భయ్యా మూవీలో అయితే కొన్నైతే. ఇక ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంటిదిరా అంటే డీసెంట్ వాచ్ అని చెప్పుకోవచ్చు మూవీ అయితే. టైమ్ పాస్‌గా ఓటీటీలో చూసేయొచ్చు భయ్యా. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఇది భయ్యా మరి టెస్ట్ మూవీ రివ్యూ అన్నమాట. మీరు చూసారా లేదా? మీకెలా అనిపించింది? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.